నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సోమావతి అమావాస్య అసలు మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. చాలా విశిష్టమైన ప్రత్యేకమైన రోజుగా మాట్లాడుకున్నాం సోమావతి అమావాస్య అంటే. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా అమావాస్య అంటే పితృదేవతలకు సంబంధించిన మనం దోషాలకే కానీ దానివల్ల కలిగే ఇబ్బందులకే కానీ వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకునే రోజుగానే చెప్పుకుంటాం అమావాస్య అంటే. కానీ ప్రత్యేకించి సోమావతి అమావాస్యకి పితృదేవతలకు సంబంధించిన కార్యాలకి ఏదో ఒక సంబంధం ఉంది, దాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? నిజంగా పితృదేవతలకి సోమవతి అమావాస్యకు కూడా ఒక మంచి సంబంధం ఉందా? ఏంటది? సహజంగా అమావాస్య అంటేనే పితృ కార్యక్రమాలకు సంబంధించినటువంటిది. అమావాస్య నాడు పితృదేవతలు మన ఇంటికి మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు మన ఇంటి గుమ్మం దగ్గర అదృశ్య రూపులై ఉంటారట. మన వారసులు వాళ్ళు మన కోసం వాళ్ళు తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తారని ఆశతో వస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? భోగలాలసులమై కనిపించినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరము ఆ పెట్టిన పేరుతోనే మనం పిలుస్తున్నాం. తల్లిదండ్రులు కష్టపడి రెక్కకు మొక్కకు కష్టపడి స్వేదాలు చిందించి మనల్ని పెంచారు. ఆ పెంపకంలో ఆ ప్రేమని మర్చిపోయాం, చాలా మటుకు మర్చిపోయాం. ఇప్పుడు పిండ ప్రదానాలు తర్పణాలు చేయట్లేం. అందుకే ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా, లక్షలు సంపాదిస్తున్నా, గొప్ప గొప్ప బిల్డింగుల్లో ఉన్న ప్రశాంతత లేదు. మనిషికి ప్రశాంతత ఎప్పుడు వస్తుందనంటే ఆ ప్రకృతే ప్రసాదిస్తుంది ప్రశాంతత. ఆ ఉన్నటువంటి ఏ వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. పితృదేవతానుగ్రహం ఉన్నటువంటి ప్రతి గ్రామము కానీ ప్రతి ఇల్లు కానీ పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటుంది. దేవతల్ని మనం మన స్వార్థం కోసం పూజలు చేస్తున్నాం, వాళ్ళకి శక్తిని ప్రసాదించి ఆ శక్తిలో మనం కొంత భాగం తీసుకుంటున్నాం. కానీ అడగకుండానే మనకన్నీ చేసి పెట్టేవాళ్ళు పితృదేవతలు. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ అమావాస్య తిథి అనేటువంటిది పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి. అందున సోమవతి అమావాస్య, ఆదివారం అమావాస్య, భౌమావాస్య ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. ఈ అమావాస్యలు ఒక్కొక్క నక్షత్రంలో వస్తూ ఉంటుంటాయి. అయితే ఈసారి సెప్టెంబర్ 2వ తారీఖు రోజున సోమవతి అమావాస్య ఈ యొక్క మఖా నక్షత్రంతో కూడుకొని వచ్చింది. అంటే నవగ్రహాలలో పితృకారకుడు ఎవరు? సూర్య భగవానుడు. సూర్యుడు ఒక్కడే ఉండేటువంటి తిథి ఏదయ్యానంటే అమావాస్య. అటువంటి అమావాస్యని పితృతిథిగా చెప్పబడి ఉంది. కానీ ఈ పితృతిథిగా ఉన్నటువంటి అమావాస్య ప్లస్ మఖా నక్షత్రంతో రావడం అనేటువంటి, ఎందుకనంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవతలు అధిపతిగా ఉంటారు. ఇప్పుడు పునరోసు నక్షత్రానికి అధిపతి అదితిదేవి, పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు బృహస్పతి, అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పము, మఖా నక్షత్రానికి అధిపతి ఈ యొక్క పితృదేవతలు. పితృదేవతల తిథి ఆది అమావాస్య, పితృదేవతల నక్షత్రము మఖా నక్షత్రం రెండూ కలిసి వచ్చాయి. కాబట్టి ఇది అత్యంత పుణ్యకాలము పితృదేవతలకి. ఈ రోజున ఎవరైతే గతించినటువంటి తల్లిదండ్రులకి లేదా వారి వంశముల వాళ్ళ కోసమై ఎవరైతే ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేస్తారో ఆ రోజున 1000 సార్లు పిండ ప్రదానం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. 1000 సార్లు తర్పణాలు చేసినటువంటి పుణ్య ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. చాలా అద్భుతమైన రోజు, చాలా అమ్మ. కాబట్టి అటువంటి పుణ్య సమయము మళ్ళీ మళ్ళీ రాదు. ఈ సంవత్సరంలో అటువంటి సోమవతి అమావాస్య మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్యగా లేదు ఈ 2024లో ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా ఈ సోమవతి అమావాస్య మఖా నక్షత్రంతో వచ్చింది. ఆ రోజున మీరు కోటి పనులు ఉన్న మీ యొక్క పితృదేవతలు గతించిన వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆత్మతృప్తి కోసం ఇప్పుడు చెప్పబోయేటువంటి రెమెడీని మీరు పాటించండి. పితృదేవత అనుగ్రహం కలిగితే మీ పనులు, మీ ప్రయత్నం కొద్ది స్వల్ప ప్రయత్నం మీది,
అదృష్టంతో పూర్తి ప్రయత్నం వాళ్ళు పూర్తి చేస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఏంటా చేసుకోవాల్సినటువంటిది, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు ఉండేటువంటి కాలము పితృకాలము, అపరాహ్న కాలము అని అంటారు. కాబట్టి పొద్దున్నే లేచి ఆ రాత్రి అనగా సోమవతి అమావాస్య ముందు రోజు ఆదివారం రోజున రాత్రి రేపటి రోజుకి నేను నా యొక్క తల్లిదండ్రుల యొక్క గతించినటువంటి వారి యొక్క ఆత్మతృప్తి కోసం నేను కార్యక్రమం చేస్తున్నాను, నాకు శక్తిని మనస్సుని ప్రసాదించమని వేడుకుంటూ నిద్రపోవాలి. ఆ ఆదివారం రోజున భార్యతో మైథునము పనికిరాదు. ఇక తరువాత ఆ ఆదివారం రోజు రాత్రి టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి, అల్పాహారం మాత్రమే చేయాలి. సోమవారం రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని పితృదేవతల యొక్క పటాలని దక్షిణం వైపు పెట్టాలి. ఆ పటాలు తూర్పు చూడాలి. కాబట్టి దక్షిణం వైపున పటాలు పెట్టి అక్కడ దీపారాధన చేసి అలంకరణ చేసి పటాలకి అగరబత్తి వెలిగించి బ్రాహ్మణుని ముందుగానే మాట్లాడుకోవాలి. ఈ బ్రాహ్మణుని మాట్లాడుకున్న తర్వాత ఇంటికి విడిపించుకున్న తర్వాత యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు అన్నముతో చేసినటువంటి పిండ ప్రదానం చేయాలి. యజ్ఞోపవీత ధారణ లేని కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళు బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ యవల పిండితో కానీ పిండ ప్రదానం చేస్తారు. కాబట్టి చెయ్యాలి కూడా. మొదలు గణపతి పూజ సంకల్పం చెప్పుకొని పిండ ప్రదానం చేసిన తర్వాత నువ్వులు కలిపినటువంటి నీళ్లతో తర్పణాదులు బ్రాహ్మడు చేయిస్తాడు, పిండ ప్రదానం తర్పణాదులు చేయిస్తాడు. తదనంతరం బ్రాహ్మణు ఎలాగో ఇంట్లో భోజనం చెయ్యరు కాబట్టి ఆ బ్రాహ్మణునికి వంట సామాగ్రికి అవసరమైన సామాన్లు కొనిచ్చి వీలైతే మీకు శక్తి ఉంటే వస్త్రము కూడా పెట్టి ఈ విధంగా బ్రాహ్మడు సంతోషించే దక్షిణ పెట్టి బ్రాహ్మడి ఆశీర్వచనం తీసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి పితృదేవత అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, సంతోషంగా పోతారు. నిజంగా ధర్మాత్ములు నా పిల్లలు, నేను కన్న పిల్లలు ధర్మాన్ని పాటిస్తున్నారు అని చెప్పి ఆ పుణ్య ఫలాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకు కలిగినటువంటి నరక బాధలైతే నరక బాధలు, పుణ్యం ఉంటే ఇంకా గొప్ప పుణ్యము వాళ్ళకి చెందుతుంది. ఆ దేవుడు వాళ్ళ ఖాతాలో వేస్తాడు. ఎందుకంటేనమ్మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారమ్మా. తల్లి సేవని, తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని మనం ఏ రకంగానూ రుణం తీర్చుకోలేం. వారు బ్రతికుండగా రుణం తీర్చుకునే అవకాశమే లేదు. ఇవ్వరు తల్లిదండ్రులు. కొడుకులు బిడ్డలు ఎంత గొప్పవాళ్ళైనా నాకు 5,000 ఇవ్వరా, నేను పలానా బట్టలు కొనుక్కుంటాను, పలానా చోటికి వెళ్తానని తల్లిదండ్రులు చేయిచాచి అడగరు. వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో కానీ వాళ్ళకొచ్చే పెన్షన్లో కానీ తనకు తన భార్యకి ఖర్చులు పెట్టుకుంటాడు తప్ప తండ్రి ఏమాత్రం చేయడు, అడగడు కూడా. మరి అటువంటి నిష్కాములైనటువంటి తల్లిదండ్రుల రుణాన్ని మనం ఎలా తీర్చుకునే భాగ్యం అంటే అవకాశము వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళకి సంవత్సరం ఒక్కసారి చేసేటువంటి ఈ యొక్క పితృ కార్యక్రమాలు. ఈ యొక్క సోమవతి అమావాస్య మఖా నక్షత్రం పితృ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య కాబట్టి ఆ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు విధిగా నిష్కల్మషమైనటువంటి హృదయంతో ఈ యొక్క పరిహారాన్ని పాటించండి. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ్ణి పిలిచే చేసుకునే వసతి ఉండదు, అందుబాటులో ఉండక వాళ్ళ అంటే వీలును పట్టి కుదరని వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అంటారు? తప్పకుండానమ్మా, దీనికి కూడా మనకు శాస్త్రంలో వెసులుబాటు. ఎందుకనంటే ఒకప్పుడు ఏంటనంటే ధర్మాన్ని పాటించేటువంటి కుటుంబాలు అనేకంగా ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణులు కూడా విరివిగా ఉండేవాళ్ళు కాబట్టి చక్కగా ఆ రోజులు గడిచిపోయాయి. కాలక్రమేణా చేయించుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది, చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది, శాస్త్రీయంగా నేను చెప్పే మాట. కాబట్టి బ్రాహ్మణుడు దొరకని పక్షంలో ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి అనేది కూడా, ఎందుకనంటే ఆచారాన్ని సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించాలి, ధర్మాన్ని వదిలిపెట్టకూడదనేటువంటి యొక్క శంక మాత్రమే ఇందులో ఉంది. కాబట్టి ధర్మాన్ని తప్పకూడదు మానవుడు. కాబట్టి తనకు చేతనైనంతగా చేయొచ్చు, తనకు తానుగా కొన్ని చేసేటున్నాయి. కొంతమందికి ఏ శక్తి ఉండదు, కడు బీదరికంలో ఉంటారు. అటువంటి వాళ్ళు మధ్యాహ్నం 12 to 2 గంటల మధ్యలో ఇంటి నుంచి బయటికి వచ్చి దక్షిణం వైపున చూసి బాగా మనస్సు ద్రవిస్తూ ఏడుస్తూ, తండ్రి తల్లి నేను నీకు చేయలేకపోయినాను, నేను అశక్తునైపోయాను, నన్ను క్షమించు అని చెప్పి గుక్క పెట్టి ఏడవాలి. ఆ తల్లిదండ్రులు ఎందుకు అంటే ఏడవాలి అని అంటే అక్కడ నాటకీయమని కాదు, మీకోసం మీరు నన్ను కనిపించారు, ఇంత నేను చేయలేకపోయినా నేను తలుచుకుంటే ఆటోమేటిక్గా మనసున్న ప్రతి
పిల్లవాడికి వచ్చేస్తుందమ్మా. అవును. ఆ తల్లిదండ్రులు చేసిన సేవని తలుచుకుంటే ఖచ్చితంగా ఏడుస్తాడు. అది చేసినా చాలు. లేదు, అన్నీ ఉన్న వసతులు ఉన్నాయి, సదుపాయాలు ఉన్న బ్రాహ్మడు దొరకడు. అటువంటి పక్షంలో దక్షిణం వైపున కూర్చొని, వాళ్ళ పటాలకి ఎదురుగా దక్షిణం వైపున కూర్చొని ఒక కలశములో మరియు ఒక ప్లేటు దగ్గర పెట్టుకోవాలి. కలశంలో నల్ల నువ్వులు నీటిలో, మంచి శుద్ధమైన నీటి పట్టుకోవాలా. ఎవరో ఎంగిల్ చేసిన నీటి, లేకపోతే బిందెలో ఉన్న నీటి కాకుండా బావిలోంచి తవ్విందో తీసిందో, లేదా మోటార్ వేస్తే వచ్చినటువంటి శుద్ధమైన జలము తీసుకొని ఆ శుద్ధమైన జలంలో నల్ల నువ్వులు వేసి అప్పుడు గణపతికి నమస్కారం చేసుకొని, మా పితృదేవతల కోసం నేను ఈ తర్పణాలు వదులుతున్నాననే భావన పెట్టుకొని నమస్కారం చేసుకొని, మీ యొక్క తరంలో భర్త వైపు 7 తరాలు, భార్య వైపు 4 తరాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, ఎన్ని తరాలు తెలిస్తే అన్ని తరాలు, 3 తరాలు తెలిస్తే కొంతమంది 4, 5 తరాలు తెలిస్తే తర్వాత తెలియవు, అన్ని తరాల వాళ్ళ పేర్లు చెప్పుకొని తర్వాత ఆ యొక్క చేతిలో, అరచేతిలో ఆ నల్ల నువ్వులు ఉన్నటువంటి నీటిని చేతిలో తీసుకొని ఆ పేరు చెప్పి మీకేం వరస అవుతారు, వాళ్ళ చనిపోయిన వాళ్ళ గోత్రం ఏంటి, మీకేం వరస అవుతారు, వాళ్ళ పేరు చెప్పి, ఆ పేరు చెప్పిన తర్వాత తర్పయామి 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 అని చెప్పి 3 సార్లు నీళ్లు వదలాలి. ఎలా వదలమంది శాస్త్రము? పితృతర్పణాలకి ఈ యొక్క కుడి చేతి బొటని వేలుగా ఇలా వెళ్ళాలి. వీక్షించేట ప్రేక్షకులు చూడాలి. ఇలా అరచేతిలో వేసిన తర్వాత ఈ యొక్క వీటి గుండా, ఈ కుడి చేతికి బొటన వేలు గుండా ఆ నల్ల నువ్వులు నీళ్లు ఇలా ధారగా బొటన వేలు చేతి నుంచి ఇలా పడిపోవాలి. ఆ ప్లేట్లో పడాలి. ఇలా ప్రతి పేరు, గోత్రము, మీకేం వరుస అవుతారు వాళ్ళని చెప్పుకుంటూ, తలుచుకుంటూ, ఆ పేరు చెప్పుకుంటూ, ఆఖరిన ఆ పేరు చెప్పుకుంటూ తర్పయామి 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 అంటూ నీళ్ళు వదలాలి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ పితృ కార్యక్రమాలు మగవారే చేస్తారు కదా గురుగారు, మరి ఆడవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించి కూడా చేయొచ్చా? ఇవన్నీ చేయకూడదమ్మా. శాస్త్రం చెప్పబడి ఉంది ఏంటంటే ఆడవాళ్ళు చేయకూడదు. ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలు ఉంటారు, చెయ్యరు. అప్పుడు భర్త అల్లుడుగా కూర్చొని చేయవచ్చు, తప్పేమీ లేదు. బ్రాహ్మణుని పెట్టైనా చేయొచ్చు. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఈ యొక్క పితృ కార్యక్రమానికి అర్హత ఇవ్వలేదు. ఎందుకనంటే పితృ కార్యక్రమాలు చెయ్యాలని అంటే ఏ గోత్రంలో ఉన్నారో ఆ గోత్రం వాళ్ళే చెయ్యాలి. ఇప్పుడు అమ్మాయికి వివాహం అయిన తర్వాత పనికి రాదు కదా, వేరే గోత్రం అవుతుంది. మరి అల్లుడు కూడా అంతేగా, వేరేదే కదా. వేరేదైనప్పటికీ కూడా అల్లుడు పనికి వస్తాడు, కొడుకుతో సమానం. ఇంకేం చెప్పబడిందంటే దౌహిత్రుడు అంటే అమ్మాయి కొడుకుతో సమానం, ఇంకా ప్రత్యక్షంగా కొడుకుతో సమానం. కాబట్టి ఈ విధంగా చెయ్యాలి. పెళ్లి కాని ఆడవాళ్ళు చేయొచ్చు అని కూడా అడుగుతారు. అసలు స్త్రీలకి సంబంధించి అర్హత లేదమ్మా. ఈరోజు ఏదో ఒక నాయకురాలు ఏదో అక్కడ ఆ రోజున తల్లి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ విధంగా శవదహన సంస్కారం చేసింది. దాన్ని బూచిగా చూసుకొని, దాన్ని ఇన్స్పిరేషన్ గా చేసుకొని చాలా మంది చేస్తున్నారు. కానీ తప్పు. శాస్త్రము ఎక్కడ కూడా స్త్రీకి పితృ కార్యక్రమాలు చేసే అర్హత ఇవ్వలేదు. ఆ విధంగా స్వయంగా చేయలేకపోతే బ్రాహ్మణు ద్వారా చేయించుకోవచ్చు. లేదా బ్రాహ్మణుడు రాలిన పక్షంలో అయితే ఎవరికైనా కానీ ఆ రోజున ఆ బ్రాహ్మణుడికి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కొన్ని వస్తువులు, భోజనానికి వండుకునే వస్తువులు, వస్త్రము ఆ బ్రాహ్మడికి ఆ రోజునిచ్చి నమస్కారం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది సంపూర్ణంగా. అదే రోజు కూడా సోమవతి అమావాస్య అలభ్య పుణ్యతిథి కాబట్టి ఆ రోజున దేవతాశక్తి ముఖ్యంగా అమ్మవారి శక్తి ప్రచోదితమవుతుంది. కాబట్టి ఆ రోజున సాయంత్రం 6 గంటలకి మా పీఠమాధ్వర్యంలో వారాహి హోమము, ప్రత్యంగిర హోమము, బగలాముఖి హోమం, రాజశ్యామల హోమం, మీ యొక్క జటిలమైన సమస్యలు, మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ఈ హోమాది కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కాబట్టి కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. 4 గంటల లోపల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.